వాళ్ళు మనం ఎప్పుడు అరటికాయ ఫ్రైయే కాకుండా ఇలాగ కర్రీ కూడా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లోనే కొన్ని కరివేపాకు గింజలు, తాలింపు గింజలు, అట్లానే 2 ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము. ఇది పచ్చివాసన పోయేంత ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లోనే ఒక 2 టమాటాలను సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇవి కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. తర్వాత దీంట్లోనే ఒక 3 అరటికాయలను చిన్న చిన్న ముక్కలుగా ఇలాగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మనం ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న దీంట్లోనే మనం ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా అంతా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ కుక్ చేసుకోండి. తర్వాత దీంట్లోనే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం కుక్ అయితే చేసుకోవాలండి. ఫైనల్గా మనము దీంట్లోనే కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు అట్లా ఉంచి దించేసుకుంటే చాలా చాలా టేస్టీ అయిన అరటికాయ కర్రీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.